నేరం ఏదైనా నేరస్తుల కదలికను గుర్తించడంలో జాగిలాల పాత్ర ప్రత్యేకం. బాంబులు, పేలుడు పదార్థాలను గుర్తించడంలో వీటి పాత్ర అత్యంత కీలకం. తాజాగా హైదరాబాద్ శివారు మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న జాగిలాలు పోలీసు శాఖ విధుల్లో చేరనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాసింగ్ అవుట్ పరేడ్లో వాటి విన్యాసాలు ఔరా అనిపించాయి. ఎన్నో కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు పోలీసులకు జాగిలాలు ప్రత్యేక ఆయుధంగా ఉపయోగపడతాయి. కేసుల ఛేదనలో అత్యంత కీలక పాత్ర పోషించే విధంగా హైదరాబాద్ శివారు మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 72 జాగిలాలు పోలీసు శాఖ విధుల్లో చేరనున్నాయి. వీటికి 101 మంది ట్రైనర్లు 8 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. తెలంగాణతో పాటు బీహార్, గోవా సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జాగిలాలు కూడా ఈ అకాడమీలోనే శిక్షణ పూర్తి చేసుకున్నాయి. వీటిలో లెబ్రడాల్, జర్మన్ షెపర్డ్, బెల్జియన్ మ్యాలినోస్, గోల్డెన్ రిట్రీవర్ సహా ఇతర జాతులకు చెందిన జాగిలాలు ఉన్నాయి. వీటిలో ఒకటైన బెల్జియన్ మ్యాలినోస్ జాతికి చెందిన జాగిలాన్ని గతంలో ఒసామా బిన్ లాడెన్పై చేసిన దాడిలో నావికాదళం, సిఎల్ కమాండోస్ వాడారు. జారవిడిచిన వస్తువును పట్టుకోవడం, వాసన పసిగట్టడం, నిందితులు ఎక్కడున్నారనేది గుర్తిస్తాయి. వీటిలో బీహార్ సిఐడి విభాగానికి చెందిన డేవిడ్, టాంగో, లియో, రాఖీ, సోనీ, లిల్లీ, రాణా, నారాయణపేటకు చెందిన లక్కీ, త్రిపురకు చెందిన అలెక్స్ సహా వివిధ జాగిలాలు ఉన్నాయి. నార్కోటిక్స్, లిక్కర్, ఎక్స్ప్లోజివ్ కు సంబంధించి ప్రత్యేక శిక్షణ పొందాయి. అలాగే నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో జాగిలాల పాత్ర, పనితీరు ఎలా ఉంటుందో అవి చేసి చూపించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. వెహికల్ జంప్, మంకీ వాక్, రన్నింగ్ రేస్ విత్ టైర్స్, ఫీడింగ్ క్యాచ్, హడిల్ జంప్ విత్ ఫైర్, నమస్తే డ్రిల్ ఆన్ మూవింగ్ వెహికల్, బ్లైండ్ రోప్ వాక్ సహా ఇతర విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ జాగిలాలకు 40 రెట్లు వాసన చూసే శక్తి, 20 రెట్లు వినికిడి శక్తి, 10 రెట్లు కంటిచూపు అధికంగా ఉంటుంది. అంతేకాదు వినయ విధేయతలు, విశ్వాసానికి కూడా ఇవి మారుపేరు. ఇక హత్యలు, దోపిడీలు, దొంగతనాల సమయంలో నిందితులను పట్టించడంతో పాటు సంఘ విద్రోహ శక్తులు అమర్చే పేలుడు పదార్థాలు గుర్తించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడంలో వీటిది ప్రత్యేక పాత్ర. 8 నెలల పాటు కఠోర శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన 24వ పాసింగ్ అవుట్ పెరేడ్లో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు ఓ జాగిలం పూలబొకే తీసుకొచ్చి స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం పరేడ్లో పాల్గొన్న 72 జాగిలాలను పరిశీలించిన ఆయన వాటి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ సమయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జాగిలాలతో పాటు వాటి ట్రైనర్లకు శివధర్ రెడ్డి బహుమతులు అందించారు. మొయినాబాద్లోని ఐఐటీఏ జాగిలాల శిక్షణలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం హర్షణీయమన్నారు. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ మొయినాబాద్లో లాస్ట్ 20 years నుంచి బాగా డెవలప్ అయ్యి ఇప్పుడు నేషనల్ రెప్యుటేషన్ సంపాదించండి. ఇక్కడ 72 కెనైన్స్ డిఫరెంట్ స్టేట్స్వి, తర్వాత మిగతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ సంబంధించిన 72 జాగిలాలన్నీ ఇక్కడ ట్రైనింగ్ అయింది. ఇది ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా నేషనల్ లెవెల్లో ప్రసిద్ధి చెందింది ఇది మన ఐఐటీఏ మొయినాబాద్. సో ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఇక్కడ ఈ ట్రైనర్స్కి, తర్వాత అట్లనే హ్యాండర్స్ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 72 జాగిలాలు సుమారు 8 ఏళ్ల పాటు పోలీసు శాఖలో విధులు నిర్వర్తించనున్నాయి.